ఎఫ్రాయిము కొండలలో రామతాయముసోఫెయిము అనే ప్రదేశంలో ఒక సాధారణ కుటుంబం నివసించేది. ఈ కుటుంబంలో ఎల్కానా అనే నీతిమంతుడైన వ్యక్తి, అతని ఇద్దరు భార్యలు హన్నా మరియు పెనిన్నా ఉండేవారు. ఎల్కానా దేవునిపై గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. ప్రతి సంవత్సరం అతను తన కుటుంబాన్ని తీసుకుని షీలోలోని దేవుని మందిరానికి వెళ్లి బలులు అర్పించేవాడు. హన్నా ఎల్కానాకు ప్రియమైన భార్య. ఆమె హృదయం ప్రేమతో నిండినదైనా ఒక గొప్ప బాధతో నీరసించేది. ఆమెకు సంతానం లేదు. పెనిన్నాకు సంతానం ఉండేది మరియు ఆమె తరచూ హన్నాను ఆటపట్టించి ఆమె బాధను మరింత పెంచేది. హన్నా హృదయంలో ఒక లోతైన కోరిక ఉండేది, తనకు ఒక సంతానం కావాలని. ఆమె రాత్రింబవళ్లు దేవునికి ప్రార్థనలు చేసేది, కన్నీళ్లతో తన గుండెలోని వేదనను ఆయన ముందు ఉంచేది. ఒక సంవత్సరం షీలోలోని దేవాలయానికి వారు వెళ్లినప్పుడు హన్నా హృదయం మరింత బరువెక్కింది. పెనిన్నా మాటలు ఆమె గుండెను గాయపరిచాయి, కాని ఎల్కానా ఆమెను ఓదార్చాడు. హన్నా, నీవు ఎందుకు ఏడుస్తావు? నీకు నేను 10 మంది కొడుకుల కంటే ఎక్కువ కదా అని అన్నాడు. అయినా హన్నా హృదయంలోని శూన్యతను ఎవరూ పూరించలేరని ఆమెకు తెలుసు, దేవుడు తప్ప. ఆ రోజు హన్నా దేవాలయంలోకి ఒంటరిగా వెళ్ళింది. ఆమె దేవుని సన్నిధిలో మోకరిల్లి తన హృదయంలోని బాధను మౌనంగా ప్రార్థనలో ఉంచింది. ఆమె పెదవులు కదిలాయి, కాని శబ్దం బయటకు రాలేదు, ఎందుకంటే ఆమె హృదయం దేవునితో మాట్లాడుతోంది. ఓ సర్వశక్తిమంతుడైన దేవా, నీ దాసిని దయతో చూడు. నీవు నాకు ఒక కుమారుడిని ప్రసాదిస్తే నేను అతనిని నీ సేవ కోసం సమర్పిస్తాను. అతను జీవితాంతం నీ సేవలో ఉంటాడు అని మ్రొక్కుకుంది. ఆమె కన్నీళ్లు ఆమె ముఖంపై స్రవించాయి, కాని ఆమె హృదయంలో ఒక నమ్మకం పుట్టింది. ఆ సమయంలో దేవాలయంలో యాజకుడైన ఏలీ హన్నాను గమనించాడు. ఆమె పెదవులు కదులుతున్నా శబ్దం రాకపోవడంతో అతను ఆమె మద్యం సేవించిందని అనుకున్నాడు. నీవు ఎంతసేపు మత్తులో ఉంటావు? మద్యం వదిలే అని ఆమెను గద్దించాడు. హన్నా కన్నీళ్లతో, అయ్యా, నేను మద్యం సేవించలేదు. నా హృదయంలోని బాధను దేవుని ముందు ఉంచుతున్నాను. నన్ను తప్పుగా అనుకోవద్దు అని వివరించింది. ఏలీ ఆమె హృదయ వేదనను అర్థం చేసుకుని, శాంతితో వెళ్ళు. ఇశ్రాయేలు దేవుడు నీవు అడిగిన దానిని నీకు ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించాడు. ఏలీ మాటలు హన్నాకు ఓదార్పునిచ్చాయి. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె ముఖంలో శాంతి కనిపించింది. ఆమె దేవునిపై నమ్మకం బలపడింది.